హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రిపోర్టర్ రాజు భాయ్. ఎప్పటిలాగానే ఈ శనివారం కూడా భోజనాలు ఇద్దామని ఈ నూతన సంవత్సరంలో రెండోసారి మాట ఇది. ఒకసారి హాస్టల్లో పెట్టి ఇక్కడ అయితే ఉప్పల్ రింగ్ రోడ్కి వెళ్తే అక్కడ మా ఫ్రెండ్ అఫ్సర్ అని కలిసిండు. తను కూడా చాలా రోజులు కలిసిండు. మేము రోజు సప్లై చేస్తాం కానీ ఆయన అనుకోకుండా కలిసిండు కాబట్టి ఈరోజు చాలా వరకు ఆయనతోటి భోజనాలన్నీ అందించాము. చాలా హ్యాపీ ఫీల్ అయ్యిండు. అతను కూడా ఇంకా ఇలాంటి సేవలు ఎన్నో చేయాలని మేము కూడా మనసారా కోరుకుంటున్నాము. ఇక్కడ ఈరోజు ఫెస్టివల్ బిజీ కాబట్టి అసలు అక్కడ కారు ఆపడానికి కూడా లేదండి. చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. భోజనాలు వాళ్ళకి ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బంది అయింది. ట్రాఫిక్ అయితే హెవీ ట్రాఫిక్ అండి, అసలు నిలబడి నిల్చోడానికి కూడా లేదు. అయితే ఈరోజు ఏంటంటే ఇంకా స్పెషల్ ఏంటంటే మా మమ్మీ వచ్చారు. మా అమ్మ ఏంటంటే మాకు చిన్నప్పటి నుంచి మనం తినడం కాదు నలుగురు పెట్టడం అని నేర్పించింది తనే. ఈరోజు తనతోటే ఇప్పించాలని చాలా ఉండే కానీ హెవీ ట్రాఫిక్ వల్ల అంత చేయలేకపోయాం. కానీ కార్లో కూర్చుని చాలామందికి అందించారు. ఇక్కడ ఉప్పల్ రింగ్ రోడే కార్ ఆపడానికి లేదు కానీ చాలామందికి కార్లో నుంచే ఇచ్చారు. చాలా హ్యాపీ పడ్డారు. ఎందుకంటే అమ్మ చిన్నప్పుడు చెప్పిన మాటని ఇప్పుడు నుంచి నెరవేరింది. ఇప్పటివరకు చూడలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం భోజనాలన్నీ అందించడము. అమ్మ చాలా హ్యాపీ అనిపించింది. చాలా హ్యాపీగా ఉన్నారు. చేసే పని మంచిదని ఆమెకి చాలా హ్యాపీ అనిపించింది. ఎంతోమందికి ఇలా తినిపిస్తున్నందుకు వెళ్ళి లేపి మరిస్తుంటే చూసి నాన్న నీకు ఎంత మంచి మనసు అన్నారు. అలాగే నాకు కూడా అన్నీ మా మమ్మీ వచ్చినాయి. మమ్మీ నుంచే నాకు ఇంత ఇవన్నీ చేయాలని వచ్చింది. మీరు కూడా మీ మాట మీని ఇలాంటి సహాయాలు ఎంతోమందికి చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.